ఒక ఫాల్తూ వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, అక్కడిక్కడ అయినా కూడా పోయి మా కార్యకర్తల పైన కేసు పెట్టిస్తుంది. ఈ కార్పొరేటర్లు ఉన్నారు ఎంఐఎంఓలు, ఈ మొత్తం గుండెలు అక్కడిక్కడ తిరిగి మొత్తం ఆవులు ఎద్దులు ఎవరైనా ఆపితే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారు. అంటే మా పైన కేసులు వాళ్ళకి ప్రొటెక్షనా? నేను ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అడుగుతున్నా, సార్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు అంటే ఈ 7th జూన్ నాడు ఒక్క ఆవు, ఒక్క ఎద్దు, ఒక్క దూడ కూడా కడు కావద్దు. బక్రీద్ మీరు ఏ విధంగా జరుపుకోండి, కానీ మా ఆవులని ఎవరు చంపకూడదు. అది చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి ఉన్నది. ముఖ్యమంత్రి గారు నాకు యాద్ ఉంది, మీరు కూడా ఒక గౌ సేవకుడు. ఎలక్షన్ సమయంలో మీరు కూడా గౌ పూజన చేస్తున్నారు. కనీసం ఏ పంతులతోని మీరు పూజ చేపించుకున్నారు కదా, ఆ పంతులకి అడగండి. ఈ తెలంగాణకి రాజు మీరు. ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా అపవిత్రమైన ఏదో జరిగితే ఆ పాపం మీకే తలుగుతుంది. అది మీరు కొద్దిగా తెలుసుకోండి. అందుకోసం ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే మీ డిస్ట్రిక్ట్ గా ప్రతి ఒక్క చెక్ పోస్ట్ లో మంచి ఆఫీసర్లు పెట్టి ఒక ఆవు, ఒక దూడ, ఒక ఎద్దు కూడా సిటీలో ఎంటర్ కావద్దు. అది మీరు చూడాలి. అదేవిధంగా ఎన్నో ఆవులు, ఎన్నో ఎద్దులు, ఎన్నో దొడలు సిటీలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఓపెన్ గా ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో, అక్కడిక్కడ ప్రతి ఒక్క జిల్లాలో రోడ్ పైన పెట్టి అమ్ముతున్నారు. అక్కడ మీరు పోయి వెటనరీ డాక్టర్కి తీసుకొని పోయి చెక్ చేయండి. మంచి ఎద్దులు కనబడితే దానికి సీజ్ చేయండి. తీసుకొని వచ్చే వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి మరీ డీజీపీ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను.